యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమాన్ని స్థాపించి ఎందరో అనాథ అభాగ్యులను ఆదరిస్తూ వారికి ఆత్మబంధువులై నిలిచారు శ్రీ శంకర గురూజీ. పరిస్థితుల కారణంగా మానసిక వికలాంగులై రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్న ఎందరో అభాగ్యులను సంరక్షిస్తూ వారికి 3 పూటలా అన్నం పెడుతూ వైద్యమందిస్తూ మామూలు మనుషులుగా మార్చి సొంతవారి చెంతకు చేర్చడమే ఈ మహనీయుని లక్ష్యం. ఈ క్రమంలో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న మరో అభాగ్యురాలు సొంతవారి చెంతకు చేరింది. పూర్తి వివరాలలోకి వెళితే, గత నెల సెప్టెంబర్ 4వ తేదీన సూర్యాపేట జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం నిర్వాహకులు సూర్యాపేట జిల్లా అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణ సరిగా లేకపోవడంతో అక్కడ నుండి మానసిక వికలాంగులు, దివ్యాంగులు, వృద్ధులు సహా మొత్తం 18 మందిని తీసుకుని వారికి సరైన సంరక్షణ కోసం అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి అప్పగించిన విషయం తెలిసిందే. ఆ 18 మందిలో కనీసం నడవలేని స్థితిలో వీల్చైర్లో కూర్చుని అత్యంత దయనీయ స్థితిలో కనిపిస్తున్న ఈ అభాగ్యురాలి పేరే గోవిందమ్మ. మానసిక స్థితి సరిగా లేక తన వారెవరూ కూడా చెప్పలేని స్థితిలో ఆశ్రమానికి చేరిన గోవిందమ్మ అప్పటి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేది. శ్రీ శంకర గురూజీ పర్యవేక్షణలో ఆశ్రమ సిబ్బంది గోవిందమ్మను కన్నబిడ్డలా సాకారు. ఆ రోజు నుండి మెరుగైన వైద్యము, సరైన సంరక్షణ అందటంతో మానసిక స్థితిలోనూ అద్భుతమైన మార్పు వచ్చింది. గోవిందమ్మ తన కుటుంబీకుల వివరాలను సిబ్బందికి చెప్పడంతో శ్రీ శంకర గురూజీ సూచనలతో ఆశ్రమ సిబ్బంది డిసెంబర్ 19వ తేదీన గోవిందమ్మను తీసుకుని ఆశ్రమ వాహనం మీద బయలుదేరారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం హాలియా వద్దకు తీసుకువెళ్లగా తన స్వగ్రామం అక్కడ సమీప గ్రామమైన చలకుర్తి అని చెప్పడంతో ఆశ్రమ సిబ్బంది గోవిందమ్మను తీసుకుని వెళ్లగా అక్కడ ఉన్న తన అన్న ఇల్లును గుర్తుపట్టి సిబ్బందిని తీసుకువెళ్ళింది. అయితే ఆ సమయంలో ఇంటికి తాళం వేసి ఉంది. అక్కడి స్థానికులను ఆమె గుర్తుపట్టడంతో స్థానికులు కూడా గోవిందమ్మను గుర్తుపట్టి ఇన్నాళ్ళు ఎక్కడున్నావు అంటూ ఆప్యాయంగా పలకరించారు. వారి ద్వారా తన అన్నయ్యకు ఫోన్ చేయగా వారు ఊరు వెళ్లారని తెలిసింది. అయితే వాళ్లు రేపు వస్తామని, అప్పటి వరకు అక్కడ తెలిసిన వాళ్లకు అప్పగించమని కోరడంతో గ్రామస్తుల సమక్షంలో గోవిందమ్మను అయినవారి చెంతకు చేర్చారు ఆశ్రమ సిబ్బంది. ఒక మనిషిని మనిషిగా మార్చి వారి కుటుంబాన్ని వెతికి అప్పగించడంలో ఉండే తృప్తి వెలకట్టలేనిది. ఇప్పటి వరకు 2000 మందికి పైగా అభాగ్యులను రక్షించి వారిని తమ కుటుంబాలతో కలిపిన ఘనత అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికే దక్కుతుంది. మీరు కూడా ఈ సేవా యజ్ఞంలో భాగస్వాములు కావాలనుకుంటే ఆశ్రమ నెంబర్లను సంప్రదించండి.